అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, ఇలా చూడండి. ఇవి మన దుర్గం చెరువులో ఉన్న చేపలు అన్నీ చచ్చిపోయినాయి, ఒక్కటి కూడా బతికలేదు. అసలు మరీ దారుణంగా బయట నుంచి డ్రైనేజ్ వాటర్, రోడ్డు మీద నుంచి డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి దుర్గం చెరువు వాటర్లో కలిసిందంట. అసలు చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇక్కడ ఇంత దారుణంగా ఉన్న వాకింగ్లు, జాగింగ్లు చేసుకుంటున్నారు. మనం ఏం చేస్తాం? ఇది మన సొసైటీ. హైదరాబాద్ ఇంత. ఇవి చూసారా? ఇవేంటంటే ఏం ఫిష్ ఇవి? డెవిల్ ఫిష్. వీటిని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మానవ మృగాలు అనుకోండి, చేప మృగాలు. అవి ఎక్కడైనా బతికేస్తాయంట. ఇది ఎలా ఉంది తెలుసా? అవతార్ 2లో తిమింగలాన్ని చంపేసి దాని పిల్లని కూడా చంపేస్తారు చూడు, అలా ఉందా పెద్ద చేప. ఏం చేయాలి అసలు వీళ్ళని? అసలు మన కనీసం 1,00,000 దారుణం సార్ ఇది. అలా చూడండి, అక్కడ వైట్గా కనపడేది అంతా చేపలే. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. దారుణం. అదే కదా, ఇందులో పాములు ఉండవేమో. మామూలుగా వాటర్ పాములు ఉంటాయి కదా, అవి ఎట్లా బతుకుతుంది? ఫోన్ పడిపోవాలి. రిస్క్ అవసరం అంటావా? రండి 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 రండి.
ఈ టైంలో కూడా బోటింగ్ చేసుకుంటున్నారు. ఏమనాలి ఈ జనాల్ని? అసలు వీళ్ళని ఏమనాలి అసలు? చీకట్లో కనిపించలేదా? కనిపించలేదు, దాని మీద ఖాళీ ఇస్తున్నా. అది లేచి నన్ను ఇక్కడ కరవడానికి స్టార్ట్ చేసింది. సైలెంట్ అయిపోయింది. చెట్టు ఏంటి ఎంత బాగుంది? అక్కడ అలా అవుతుంటే చేపలు అలా అయిపోయినాయి అంటే ఇక్కడేమో సాంగ్స్ వేసుకుంటున్నారు. చూసారా ఆ డ్రైనేజ్ వాటర్ ఆ మనుషుల మీద పడి ఎట్లా అవుతుందో. బాబా బాబా ఇప్పుడు వాటర్ అంతా వాళ్ళ మీద పడుతుంది. అమ్మా బాబా గాలి చూడండి ఫ్రెండ్స్. బాబా చిరాకు వచ్చి వెళ్ళిపోవాలి వాళ్ళు ఆ డ్రైనేజ్ స్మెల్కి, కానీ వెళ్తలేదండి వాళ్ళు. బాబు పడిపోయింది అనుకో.